హలో ఎవరో వినిపిస్తుందా? వాడు కాల్ లిఫ్ట్ చేయట్లేదురా. స్టార్ట్ చేసేద్దాం మనం. ఎక్కడ దాకా అయింది? అది చేయమన్నావు, జస్ట్ యూఐ వరకే చేసాను, ఏం చేయలే. స్క్రీన్ షేర్ చేయి. ఈ క్రియేట్ చేశాను ఒక మనం ఏమనుకున్నాం యాక్చువల్గా, ఇక్కడ ఏదో ఇస్తే ఇక్కడ సబ్మిట్ కొడితే రావాలి. రెండెందుకు పెట్టామో నాకు అర్థం కాల. మర్చిపోయా నాకు, నేను ఆ లింక్ కూడా అనుకున్నా. ఇది పాతదండి, ఇది ఓకే, దాన్ని ఏం కదిలేదు. దాంట్లో ఫస్ట్ నిన్నటి లింక్ ఇది, వెదర్ యాప్ లింక్ ఇది, ఇంకేం కదిలేదు. అది ఏం చేయలేదు కదా నువ్వు. అదే చెప్తాను, ఏం కదిలేదు, జస్ట్ యూఐ చేశా. అదే బటన్ ద్వారా పెట్టాను అంతే. సరే అబ్బా, అక్కడికి వెళ్ళి ఇన్పుట్కి వెళ్ళి ఒకసారి ఫస్ట్ బాక్స్ పేర్లు సరిగ్గా పెట్టి. ఫస్ట్ బాక్స్ కాదు, దానికి సిటీ ఇన్పుట్ అని కొట్టు. సిటీ ఇన్పుట్ అంటే ఇక్కడ సిటీ పేరు ఇస్తాం. రికార్డ్ చేస్తున్నా నీ వాయిస్ కట్ అవుతుంది. ఇప్పుడు ఓకే. క్లిక్ కాదు, సబ్మిట్ బటన్ అని పెట్టు. అదిగో ఏ కేసు వాడుతున్నావు చూడు, స్మాల్ పెట్టాలని, ఎస్ క్యాపిటల్ అని. జేఎస్ కూడా స్క్రిప్ట్ డాట్ జేఎస్ అని పెట్టు, టుడే జేఎస్ కాదు. ఆ రోజు ఏదో పెట్టేసాం, అది మార్చు. స్క్రిప్ట్ డాట్ జేఎస్కి వెళ్ళి ఇప్పుడు ఫస్ట్ నేను ప్రాసెస్ చెప్తాను, నువ్వు చేయగలుగుతావో లేదో చూడు. చెప్పావు ప్రాసెస్, ఏం చెప్పావు అంటే ఇక్కడ మనం వాటిని తెచ్చుకొని ఇక్కడ మనం ఐడి ఈక్వల్ టు అనేది ఇచ్చుకోవాలి అని చెప్పావు నిన్న. ఎలా చేయొచ్చు? ఫస్ట్ నేను స్టెప్ బై స్టెప్ చెప్దాం. ఫస్ట్ సబ్మిట్ బటన్ని సిటీ ఇన్పుట్ని తెచ్చుకో. సబ్మిట్ బటన్ని సిటీ ఇన్పుట్ ఇదంతా తీసేసేదా? ఇంకెంతది తీసేసి ఇదొక్కటి మన లింక్, అందుకని అది ఒక్కటి ఉంచు. అంతా కామెంట్ చేయలేకపోతే అంతా కామెంట్ చేసి
అంతా కమెంట్ చేసి అది కూడా పైది కూడా కమెంట్ చేసి వాడు రాడంట్లే మురళి ఫీవర్ అంట. దీనికి ఇప్పుడు పైన సబ్మిట్ బటన్ సబ్మిట్ బటన్ ని డాక్యుమెంట్ డాట్ సిటీ ఇన్పుట్ బై ఐడి గెట్ ఎలిమెంట్ బై ఐడి ఏం పెట్టాను దానికి సబ్మిట్ బటన్ ఫస్ట్ సిటీ ఇన్పుట్ కదా ఏదైనా పర్లేదు ఛానల్ వీడికి ఎన్ని రోజులు రా ఈ ఫీవర్ వైరల్ ఫీవర్ టెస్ట్ చేయించుకోవాలి టెస్ట్ చేయించుకోవాలి వాడు లేకపోతే కష్టం. సబ్మిట్ బటన్ అది గాల్లో ఉన్నాయి వాటిని అసైన్ చేసుకోవాలిగా కాన్స్ట్ సిటీ నేమ్ అని ఇచ్చేదా అదే సిటీ ఇన్పుట్ అనేది పెట్టి బెటర్ ఇంకా సిటీ నేమ్ ఇంకా నీ వాయిస్ కొంచెం కట్ అవుతుంది అసలు. అవునా హలో 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 ఇప్పుడు ఓకేనా ఓకే ఇందాక కట్టింది అదిగో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఏం కావాలి నాకు సబ్మిట్ బటన్ ని క్లిక్ చేసిన తర్వాత నా చేతికి సిటీ నేమ్ రావాలి అంటే ఫంక్షన్ చేయాలి. అరే సిటీ నేమ్ వద్దు సిటీ ఇన్పుట్ అనే పెట్టు సిటీ నేమ్ కాదు అది ట్యాగ్ కాబట్టి ఇన్పుట్ అనే పెట్టాలి. సిటీ నేమ్ అయితే డైరెక్ట్ నేమ్ అనుకుంటాం నేమ్ కాదు సిటీ ట్యాగ్ కాబట్టి సిటీ ఇన్పుట్ అనే పెట్టు. ఓకే ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే బటన్ ని క్లిక్ చేసిన తర్వాత ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి. సిటీ ఫంక్షన్ ఎందుకు క్లిక్ చేయటం అంటే ఏంటి మనం అది చేద్దాం ఈవెంట్ లిజనర్ యాడ్ చేద్దాం. అదే ముందు ఈవెంట్ లిజనర్ యాడ్ చేయి. బటన్ కి యాడ్ చేయాలి అప్పుడు సబ్మిట్ బటన్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ యాడ్ ఈవెంట్ లిజనర్ క్లిక్ కామా క్లిక్ చేసిన తర్వాత ఏం జరగాలి క్లిక్ చేసిన తర్వాత మనకు సిటీ నేమ్ రావాలి అంటే ఇన్పుట్ అనేది రావాలి. సిటీ మామూలుగా ఏం రావాలి టెంపరేచర్ రావాలి గెట్ టెంపరేచర్ అనుకోండి కామా పెట్టి గెట్ టెంపరేచర్. ఇప్పుడు ఈ ఫంక్షన్ మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాం అంతే కదా కరెక్ట్. ఇప్పుడు కింద ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేసుకున్నాం కింద ఫంక్షన్ గెట్ టెంపరేచర్ ఇప్పుడు నాకు ఇక్కడ ఫస్ట్ సిటీ నేమ్ తెచ్చుకో. ఎలా వస్తుంది సిటీ నేమ్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఈ డాట్ వాల్యూ పెట్టి దీనికి అంతే. అలా కాదు కింద రాయి అక్కడ నీకు సిటీ ఇన్పుట్ ఆల్రెడీ ఉంది కదా సిటీ ఇన్పుట్ డాట్ వాల్యూ అనాలి అక్కడ డైరెక్ట్ గా డాట్ వాల్యూ. ఓకే సిటీ ఇన్పుట్ డాట్ వాల్యూ అని రాసి దీనికి ఒకటి యాడ్ చేసుకోవాలి. రావట్లేదు అంతే డాట్ వాల్యూ అంతే కదా. దీన్ని ఒక దానికి అసైన్ చేసుకోవాలి దాన్ని సిటీ నేమ్ అనుకో. ఇప్పుడు అది సిటీ నేమ్ అవుతుంది. ఇది మారుతా ఉండదు కదా. అవును అదే కానీ ఈ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది సబ్మిట్ బటన్ నొక్కినప్పుడే కదా.
ఇప్పుడు ఈ సిటీ నేమ్ తో ఫెచ్ చేయాలి అంతేనా? ఎలా ఫెచ్ చేస్తావు రై? సిటీ నేమ్ తో ఫెచ్ చేయాలంటే దీన్ని ఫస్ట్ అంతా కాపీ చేసుకో. ఇక్కడ నిన్న చెప్పావు ఐడి ఈక్వల్ టు ఐడి కాదు, టెంప్లెట్ స్ట్రింగ్. ఇప్పుడు ఆ గుంటూరు ప్లేస్ నేమ్ రావాలి చెప్పు నాకు. ఆ గుంటూరు ప్లేస్ లో సిటీ నేమ్ రావాలి. పెట్టే సిటీ నేమ్ అని పెట్టి కానీ ఇది వర్క్ అవుతుందా? ఎందుకు? స్ట్రింగ్ లోపల ఏది రాసినా అది స్ట్రింగ్ అవుతుంది దీనికి. కానీ మనం రాసింది వేరియబుల్ కదా, వేరియబుల్ గా ట్రీట్ చేయాలి అని చెప్పాలంటే డాలర్స్ అని పెట్టి కర్లీ బ్రేసెస్ లో రాయాలి. గుర్తొస్తుందా? అదే నేను చెప్పేది. డాలర్ పెట్టి డాలర్ పెట్టి బ్రేసెస్ ఐడి ఈక్వల్ టు అని రాయాలా? డైరెక్ట్ సిటీ నేమ్ అని రాయటం. సిటీ నేమ్ వేరియబుల్ కాబట్టి నాకు నార్మల్ స్ట్రింగ్ గా వద్దు, స్పెషల్ గా ట్రీట్ చేయి, స్పెషల్ వేరియబుల్ గా ట్రీట్ చేయి అని చెప్పే విధానం ఇది. ఓకే, ఇదంతా ఎందులో ఉండాలి? బ్యాక్ టిక్స్ లో ఉండే స్ట్రింగ్ లో ఉండాలి, సింగిల్ టిక్స్ ఉండే స్ట్రింగ్ కాదు. ఇది బ్యాక్ టిక్స్. అది బ్యాక్ టిక్స్ కాబట్టి వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇది డాట్ అదేంటి ఫెచ్ అనేది ప్రామిస్ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఏం చేయాలి? డాట్ దెన్ ఎంటర్ కొట్టి కింద రై డాట్ దెన్. ఇప్పుడు నుంచి నువ్వు రై డాట్ దెన్ లో సేమ్ ఇది రాసేయచ్చు మనం. చూసి కాపీ చేయమా, నీకు అలవాటు కావాలి కదా, అందుకే చేస్తున్నా. ఓకే, ఫస్ట్ ఆరో ఫంక్షన్ డాట్ దెన్కి మనం ఒక ఆరో ఫంక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు ఆ ఆరో ఫంక్షన్కి ఏమొస్తుంది? ఇన్పుట్ రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ అన్రీడబుల్ ఫార్మాట్ లో ఉంటుంది కాబట్టి నువ్వేం చేయాలి? డాట్ జేసన్ చేసి రిటర్న్ చేయాలి. రిటర్న్ రెస్పాన్స్ డాట్ జేసన్ అనేది మెథడ్ అట్రిబ్యూట్. ఇప్పుడు ఇది ఇంకో ప్రామిస్ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇది ఇంకేముంటది? ఇంకో డాట్ దెన్. అరే ఒకటి సింపుల్ థింగ్ రా, ఏదన్నా ఒక ప్రామిస్ రిటర్న్ చేస్తుందంటే డాట్ దెన్ పెట్టాల్సిందే. ఇప్పుడు ఫెచ్ అనేది ప్రామిస్ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఫెచ్ కి ఒక డాట్ దెన్ పెట్టావు. ఇప్పుడు డాట్ దెన్ లో రెస్పాన్స్ డాట్ చేసాను అన్న, అది ఇంకో ప్రామిస్ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇంకో డాట్ దెన్ పెట్టేయటం అంతే. నాకు ఇది కొంచెం చెప్పు. అంటే ఇంకో ప్రామిస్ ఇస్తుంది డాట్ దెన్ అనేది, మనం జస్ట్ మోడిఫై చేస్తుంది కదా. జేసన్ అనేది మోడిఫై చేస్తుంది కదా. అది నేను చెప్తే అర్థం కాదురా. ఇప్పుడు రెస్పాన్స్ మీద హవర్ చేయి. రెస్పాన్స్ అనేది ఏదో జేసన్ మీద హవర్ చేయి. జేసన్ మీద హవర్ చేయి. ఏముంది పైన? ప్రామిస్ అంటే దాని అర్థం ఏంటి? జేసన్ అనేది ప్రామిస్ రిటర్న్ చేస్తుంది. ఓకే, ప్రామిస్ వస్తుంది కాబట్టి ప్రామిస్ ని పక్కన నువ్వు ముందు రిటర్న్ అని పెట్టావు. రిటర్న్ అని పెడుతుందా రిటర్న్ చేస్తుంది. ప్రామిస్ ని రిటర్న్ చేస్తే నువ్వేం చేయాలి? డాట్ దెన్ వాడాల్సిందే. ఇప్పుడు ఈ డాట్ దెన్ కి ఇన్పుట్ ఏమొస్తుంది? ఇప్పుడు యాక్చువల్ డేటా వస్తుంది. వచ్చింది మన దగ్గరికి. ఎక్కడ రాసుకో, అక్కడ డేటా ఎక్కడ రాయాలి? ఈ యాక్చువల్ డేటాని ఒక దగ్గర అక్కడ రాయరా, ఇన్పుట్ లో రాయి. దెన్కి అనానిమస్ ఫంక్షన్ ఇచ్చావు కదా, అక్కడ వస్తుంది డేటా. ఇక్కడ ఏవో పేరు పెట్టుకోవాలి కదా దానికి. డేటానే ఇప్పుడు ఇందులో ఉంటుంది యాక్చువల్ డేటా కదా. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ఫార్మాట్ లో ఉంటుంది? అరే నువ్వు ఫెచ్ లో తప్పు రాసారా, స్లాష్ అని పెట్టావు చూడు స్టార్టింగ్ లో.
ఆ స్లాష్ తీసి. ఇప్పుడు ఆ లింక్ కాపీ చేసుకో మొత్తం. మరి ఈక్వల్ టు కూడా చేయి. ఇప్పుడు కాపీ చేసి క్రోమ్లో పేస్ట్ చేయి. ఈక్వల్ టు పైన పైన ఇక్కడ కాదు, ఈక్వల్ టు ఇక్కడ గుంటూరు అంటారు. ఇప్పుడు గుంటూరు వెదర్ ఫెచ్ చేస్తున్నాం. రిక్వెస్ట్ పెడితే ఈ ఫార్మాట్లో వస్తుంది డేటా. ఇప్పుడు టెంపరేచర్ ఎలా వస్తుంది చూడు, ఎక్కడుంది టెంపరేచర్? ఇదంతా కాదు మనకు కావాల్సిన, చాలా ఇన్ఫర్మేషన్. మనకు జస్ట్ టెంపరేచర్ కావాలి. ఎక్కడుంది? పైన కొంచెం పై, అదిగో కింద కింద మిడిల్లో ఉంది. అది ఎలా వచ్చింది చెప్పు ఇప్పుడు నాకు. ఇది మొత్తం డేటా రా. అదే డేటా డేటా అనుకుంటున్నా. కరెంట్ డాట్ టెంపరేచర్ అంతే. ఫస్ట్ కన్సోల్ లాగ్ చేద్దాం దాన్ని. దీన్నా అదే డేటా డాట్ కరెంట్ డాట్ టెంపరేచర్ ని ఫస్ట్ ఒక దానికి అసైన్ చేసుకో. దాన్ని టెంపరేచర్ అనుకో. కాన్స్ట్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు ఎంటర్ కొట్టడం అలవాటు అయిపోయింది అసలు ఊరకనే. కంట్రోల్ జెడ్ కొట్టు. అప్పుడు పొరపాటున కొడితే కంట్రోల్ జెడ్ కొట్టలేదు. ఎక్కడ ఉంది? కాన్స్ట్ టెంపరేచర్ డేటాలో కరెంట్ కరెంట్ డాట్ టెంపరేచర్. కరెంట్ అయినా ఒకసారి చూసుకున్నా. కరెంట్ అలా కరెంట్ డాట్ టెంపరేచర్. ఇప్పుడు దాన్ని ప్రింట్ చేయ ఒకసారి. టెంపరేచర్. సారీ ఇప్పుడు ఒకసారి చూడు, కన్సోల్ ఓపెన్ చేసి బ్రౌజర్లో కన్సోల్ ఓపెన్ చేసి వస్తుందో లేదో చూడు. ఏదో సిటీ నేమ్ ఇచ్చి సబ్మిట్ కొట్టు. అంతే కదా. ఇక్కడ కాదురా, ఇక్కడ ఎందుకు ఇస్తావు? ఇక్కడే ఇచ్చేది నువ్వు. ఇన్పుట్ ట్యాగ్ ఇచ్చావు కదా. సబ్మిట్ నొక్కినాకే కదా నువ్వు అదంతా జరుగుతుంది. అది వస్తుంది. ఇంకోటి అది వర్క్ అవుతుంది. ఇప్పుడు నీ టాస్క్ ఏంటంటే ఇది కనపడాలి అంతే. చెయ్యి. అంటే డాట్ వాల్యూ పెట్టుకోవడం అంతే కదా. డాట్ వాల్యూ ఎందుకు పెట్టుకుంటావు చెప్పు. సారీ, బాడీలో అపెండ్ చేయాలి. బాడీలో అపెండ్ చేస్తే సరిపోయింది. అపెండ్ చేయాలంటే ముందు ట్యాగ్ క్రియేట్ చేయాలి. ఒక H1 ట్యాగ్ క్రియేట్ చేయి అక్కడ. దీనిలో అక్కడ కాదు, అక్కడే క్రియేట్ చేయాలి. నా కన్సోల్ లాగా తీసేసి ఇప్పుడు ఒక ట్యాగ్ క్రియేట్ చేయాలి. H1 ట్యాగ్ క్రియేట్ చేయాలి. H1 ట్యాగ్లో ఆ టెంపరేచర్ పెట్టాలి. తర్వాత H1 ట్యాగ్ని తీసుకెళ్ళి బాడీలో పెట్టాలి. అది 3 స్టెప్స్. ఓకే, చేద్దాం. ఫస్ట్ H1 ట్యాగ్ క్రియేట్ చేద్దాం. డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ బై ఐడి. క్రియేట్ ఎలిమెంట్ అంతే. క్రియేట్ ఐడి సారీ క్రియేట్ ఎలిమెంట్ H1. దీన్ని ఒకదానికి అసైన్ చేసుకో. ఏమని పేరు పెడతావు? కాన్స్ట్ టెంపరేచర్ నేమ్సా, సిటీ టెంపరేచర్సా? సిటీ టెంపరేచర్ అని పెట్టు. సిటీ టెంపరేచర్ ఈక్వల్ టు. ఇప్పుడు ఇది ట్యాగ్. ఈ ట్యాగ్ లోపల ఏం లేదు. ఫస్ట్ ఈ ట్యాగ్ లోపల ఏం పెట్టాలి? ఈ ట్యాగ్ లోపల
టెంపరేచర్ని పెట్టాలి. అవును. ఎలా? ఎంటర్ కొట్టు. ఎంటర్ కొట్టి అపెండ్ కాదు. అపెండ్ కాదు. సిటీ టెంపరేచర్ డాట్ టెక్స్ట్ కాంటెంట్. టెక్స్ట్ కాంటెంటే కదరా మనం మారుస్తుంది. ఓకే 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 ఓకే. అపెండ్ అంటే ఏంటి? ఒక ట్యాగ్ లోపల ఇంకో ట్యాగ్ పెట్టడానికి అపెండ్ వాడతాం. ఓకే. ఇప్పుడు మనం H1 ఎంటీ H1 ట్యాగ్ క్రియేట్ చేసాం. లోపల ఏదో ఒకటి రాయాలి. అది రాస్తుంది ఇప్పుడు. టెక్స్ట్ కాంటెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? టెంపరేచర్. ఇప్పుడు H1 ట్యాగ్ ప్రాపర్ గా క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ క్రియేట్ అయిన H1 ట్యాగ్ ని ఎందులో పెట్టాలి? బాడీలో. అంతే. ఎలా? అపెండ్. ఫస్ట్ బాడీని తెచ్చుకో. బాడీ లేదుగా ఇక్కడ. పైన తెచ్చుకున్నా. అంతే. పైన తెచ్చుకునేది. ఏం తెచ్చుకోవాలన్నా డాక్యుమెంట్ డాట్ ఫస్ట్ దానికి ఒక పేరు పెట్టుకోవాలిగా. బాడీ అనేది బాడీ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ ఐడియా బాడీ అనే పెట్టాం మనం. ఇదిగో ఓకే ఓకే. ఎంటర్ కొట్టి అక్కడ స్పేసింగ్ సరిగ్గా పైన ప్రాపర్ 3 తర్వాత ఇప్పుడు ఓకే. ఇప్పుడు బాడీలో పెట్టాలి. బాడీ డాట్ అపెండ్. అంతే. అపెండ్ చైల్డ్ కదా. అపెండ్ అంటే 2 పెట్టుకోవాలి కదా. రెండు ఏదైనా అవుతుంది. ఏదైనా పెట్టచ్చా? ఏదైనా పెట్టచ్చు. కాకపోతే అపెండ్ ఎందుకు? మల్టిపుల్ ఇవ్వడానికి. అపెండ్ చేయాలంటే ఒకటే. అంతే. అయిపోయినట్టేనా? అంతే. ఇంకేం లేదు. కాకపోతే క్యాచ్ పెట్టాలను. క్యాచ్ ఎర్రర్ ఇచ్చినప్పుడు పెట్టాలి. క్యాచ్ అంటే పెట్టాలి. మామూలుగా పెట్టాలి. ఎర్రర్ వచ్చితో లేదని నీకు తెలియదు కదరా. ఒకవేళ వస్తే అక్కడ కాదు పెట్టాల్సింది. ఎక్కడ పెట్టాలి? డాట్ క్యాచ్. దీని బయట డాట్ క్యాచ్. డాట్ క్యాచ్ యొక్క కాల్ బ్యాక్ ఇన్పుట్ ఏం వస్తుంది? ఎర్రర్. ఇక్కడ కన్సోల్ లాగ్ చేసుకో. కన్సోల్ డాట్ లాగ్ సంథింగ్ వెంట్ రాంగ్. ఆ ఎర్రర్ని పిలిచి అంతే. ఓకే. నైస్. అయిపోయింది. ఒకసారి వెళ్ళి చూడు. ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ అయి కొట్టు. ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది. కన్సోల్ ఓపెన్ చేయి. అది ఎర్రర్ ఏదో. అపెండ్ చైల్డ్ ఆన్ నోడ్ పారామీటర్ 1 is not type నోడ్. ఎందుకు బాబు ఇది అంత భయంకరం? ఒకసారి వెళ్ళి వెనక్కి కోడికి వెళ్ళి. అపెండ్ చైల్డ్ దగ్గర టెంపరేచర్ స్పెల్లింగ్ కరెక్టేనా? టెంపరేచర్ కాదురా, సిటీ టెంపరేచర్ కదా. టెంపరేచర్ అంటే ఏంటి? కరెక్ట్. సిటీ టెంపరేచర్ అదే కదా. H1 కదా మనం పెట్టాల్సింది అసలు. అందుకే స్పేసింగ్ మళ్ళీ 14 కింద ఎంటర్ కొట్టు. స్పేసింగ్ అందుకే ముఖ్యం. ఇదేంది లావ్ అయిపోయినాయి? అది ఫ్లెక్స్లే. అది సిఎస్ఎస్ మహిమ. చూద్దాం. ఇప్పుడు ఏమైతే చెప్పు. హైదరాబాద్ కొడితే నొక్కకు. ఇప్పుడు చెప్పు ఏమైతే క్లిక్ చేస్తే ఇంకోటి ఎంటర్ అవుతుంది. ఇంకోటి వచ్చి ఇది పోదు. ఇది పోదు. కింద వస్తే భలే ఉండే. కింద రావాలంటే ఏం చేయాలి? నువ్వు ఎక్కడో ఫ్లెక్స్ ప్రాపర్టీస్ ఇచ్చావురా, అందుకే ఇట్లా అవుతుంది. CSS లో ఇచ్చాను. అందుకే బాడీకి ఇచ్చా. CSS తీసే మొత్తం. CSS తీసేసి
ఓకేనా? ఫస్ట్ వాయిస్ ఏమన్నా కట్ అవుతుందా? కట్ అయ్యి ఇప్పుడు వచ్చింది మళ్ళీ. ఓకే ఓకే, అంతేగా ఇంకా. ఇక్కడ మనం ఇక్కడ టెంపరేచర్ ఈక్వల్ టు అని ఇలా పట్టం చేసుకోవాలి కదా, అట్లా అర్థం కాల. ఇప్పుడు ఇది టెంపరేచర్ అనేది దానికి అసైన్ చేస్తే బాగుంటుంది. అంటే ఐ మీన్ దీని ముందు టెంపరేచర్ వచ్చి కోలన్ వచ్చి 25 రావాలనుకో. పెట్టు, ఎట్లా పెడతావు? పెట్టు నువ్వే కట్ ఫస్ట్ ఆ అవుతుంది. కన్సోల్ క్లోజ్ చేసి. హలో హలో హలో, ఓకేనా? ఓకే ఓకేనా? ఓకే ఓకే. ఎక్కడ పెడతావు ఇప్పుడు? 17th లైన్ లోనేనా? 17th లైన్ లోనే నువ్వు టెంపరేచర్ పెడుతుంది. అప్పుడు ఏం చేయాలి? దాని ముందు నువ్వేం కావాలన్నా అంతే. స్ట్రింగ్ లో రాయాలి. నువ్వు రాస్తుంది యాజ్ ఇట్ ఈస్ పడాలి కాబట్టి స్ట్రింగ్ లో రాస్తావు. ముందు నువ్వు అది ఇది కరెక్ట్. కోలన్ పెట్టాలన్నావు, కోలన్ కూడా పెట్టు. కోలన్ నుంచి స్పేస్ ఇది. నైస్. ఇప్పుడు చూడు. సక్సెస్ఫుల్లీ ఏపీఐ కాల్ చేసావు నువ్వు ఇప్పుడు జావాస్క్రిప్ట్ లో. వెబ్ డెవలప్మెంట్ లో కోర్ కాన్సెప్ట్ అయిపోయింది బాబు, ఏపీఐ కాల్. ఇంకేముంది, ఇంకా మన ఏపీఐ కాల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకసారి రైట్ దూపించి ఇంకో ట్యాబ్ ఉంది, ఆ ట్యాబ్ ఓపెన్ చేయి. ఇక్కడ ఇంకా మిగతా పెట్టుకుంటే గుంటూరు వస్తుంది, కంట్రీ వస్తుంది, పెట్టచ్చు, ఐకాన్ పెట్టచ్చు, వెదర్ ఐకాన్స్ ఐకాన్ ఉంది. ఇమేజ్ ట్యాగ్ ఒకటి ఇచ్చి వెళ్ళు, వెనక్కి వెళ్ళు. దాంతో పాటు టెంపరేచర్ క్రియేట్ చేసినట్టు ఇమేజ్ ట్యాగ్ ఇంకోటి క్రియేట్ చేయి. అరే లేకపోతే టెంపరేచర్ అన్నావు కదా నువ్వు, టెంపరేచర్ కాకుండా హైదరాబాద్ ట్యాగ్ పెట్టేసి సరిపోయింది. కాదు కాదు, చెప్పేది హైదరాబాద్ టెంపరేచర్ అను ఫస్ట్. హైదరాబాద్ టెంపరేచర్ ఎట్లా వస్తుంది? అంటే నువ్వు ఏ సిటీ నేమ్ ఎంటర్ చేసావో దాని టెంపరేచర్. అంటే సిటీ టెంపరేచర్ అదే కదా. సిటీ టెంపరేచర్ అనేది సిటీ నేమ్ ఎలా వచ్చింది? సిటీ నేమ్ రావాలి. సిటీ నేమ్ ఎలా వస్తుంది? పైన రాసావు కదా, పైన ఉందిగా 8th లైన్ లో ఏంటిది? సిటీ నేమ్. సిటీ నేమ్ తో కన్కాట్ చేస్తే అయిపోయింది. హలో, అంతే చెయ్యి. ఎక్కడ? అంతేరా, ఇక్కడ చేసేస్తే అయిపోయింది. అంతే. టీ స్మాల్ చేసి ఎక్కడ? టీని స్మాల్ చేసి. ఇదా టీ ముందు స్పేస్ కూడా ఇవ్వు, ఎందుకంటే నాకు అతుక్కొని వస్తాయి. ఓకే, ఇప్పుడు ఇమేజ్ ట్యాగ్ ఒకటి క్రియేట్ చేయి. ఇమేజ్ ట్యాగ్ ఒకటి క్రియేట్ చేసి ఆ ఇమేజ్ ట్యాగ్ ఎస్ఆర్సి ఐకాన్ అవ్వాలి. అక్కడ కాదు చేయాల్సింది, ఇక్కడే చేయాలి. ఎందుకు? క్లిక్ చేసా, క్రియేట్ చేసా. H1 ఎట్లా క్రియేట్ చేసావు అట్లానే. ఓకే ఓకే, ఎంటర్ కొట్టు. ఐకాన్ పెడతామా? ఐకాన్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ IMG. ఓకే, ఇమేజ్ ట్యాగ్ క్రియేట్ చేసాం.
కానీ ఇప్పుడు ఎస్ఆర్సి కావాలి. మొన్న ఏదో వేసాం ఎస్ఆర్సి. ఎలా ఏ అట్రిబ్యూట్ మార్చాలన్నా డాట్ పెట్టాల్సిందే, సింపుల్, అది గుర్తుపెట్టుకో. ఐకాన్ డాట్ ఎస్ఆర్సి. ఓకే ఓకే, కరెక్ట్ కరెక్ట్. క్లాస్ నేమ్ ఎట్లా యాడ్ చేస్తాం? ఐకాన్ డాట్ క్లాస్. ఇదేమవుతుంది ఇప్పుడు? ఐకాన్ డాట్ ఎస్ఆర్సి. దీన్ని అసైన్ చేయాలి దేనికన్నా? కాదు, అసైన్ చేయాల్సిన అవసరం లేదు. మారుస్తున్నావు అంతేరా నువ్వు. అసైన్ చేయడం దేనికి? ఈజ్ ఈక్వల్ టు పెట్టేసి ఎక్కడ ఉందో చూడు ఐకాన్, ఆ JSON లో. అది తెచ్చుకోవాలి. వెదర్ ఐకాన్స్ ఇవే కరెంట్ లోనే ఉంది. ఎక్కడ సరిగ్గా చూడు. డేటా డాట్ కరెంట్ డాట్ వెదర్ ఐకాన్స్. వెదర్ ఐకాన్స్ వెదర్ ఐకాన్స్ టైప్ ఏంటి? వెదర్ ఐకాన్స్ టైప్ ఏంటి? వెదర్ ఐకాన్స్ టైప్ ఏంటి నాకు అర్థం కాదు. అరేస్. ఎరే కదా. డాట్ వెదర్ ఐకాన్స్ అంటే ఏమొస్తుంది? ఎరే వస్తుంది నీకు. కానీ ఎరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ నీకు కావాల్సింది. ఎలా? ఎరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ రావాలి నాకు. అంటే ఫర్ లూప్ రాయాలి, ఒక్కొక్కటి ఎలిమెంట్ రావాలంటే. ఒరే ఫస్ట్ ఎలిమెంట్ ఉంటే చాలరా, అన్ని ఎలిమెంట్స్ అక్కర్లా. అంటే డాట్ 0 ఇండెక్స్ అంతే. డాట్ కాదు, బ్రాకెట్స్ 0. అదే ఇండెక్స్ కదా ఎలిమెంట్స్ యాక్సెస్ చేసి. డేటా డాట్ కరెంట్ డాట్ వెదర్ ఐకాన్స్. ఏది అండర్ స్కోర్? అవి అండర్ స్కోర్ వెదర్ ఐకాన్స్ ఆఫ్ 0. అంతే, కరెక్ట్. ఇప్పుడు ఈ ఇమేజ్ ట్యాగ్ ఎక్కడ ఉంది? HTML లో ఉంది. ఇది కూడా బాడీలో అపెండ్ చేసి. అప్పుడు బాడీ డాట్ అపెండ్ చేయాలి కాదు, అపెండ్ అని పెట్టు. బాడీ డాట్ అపెండ్ పెట్టేసి ఇక్కడ కామా పెట్టేసి ఐకాన్. ఆ 20 లైన్లో స్పేస్ ఉంది చూడు, సరిగ్గా లేదు. 20th లైన్లో ఐకాన్ దగ్గర ఒక బ్యాక్ స్పేస్ అనుకుంటా. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు చూడు. గుంటూరులో మిస్ట్. ఇంకో టెంపరేచర్, ఇంకో ఊరి పెట్టు. అన్ని మిస్ట్లే ఉన్నట్టున్నాయి. వేరే దేశం. న్యూయార్క్ కొట్టు. YORK. న్యూయార్క్ లేదు. చూసావా? దీన్ని హ్యాండిల్ చేయాలి మనం. ఏదో లేని సిటీస్ అయితే ఎట్లా చేస్తాం? అది ఇండియా ఉప్పు అయినా వచ్చింది రే. కంట్రీ అమెరికా కాదు. ఏంది దేశం పేరు కొట్టినా వస్తుంది, సిటీ పేరు కొట్టాలి. ఇదే రష్యా కూడా ఇస్తుంది. -3 అంట. -3. ఎండ ఉండే దేశాలు ఏమున్నాయి ఇప్పుడు? అంటే ఇప్పుడు నైట్ అయి ఉంటుంది వాటి. కెనడా ప్రెసెంట్ ఇప్పుడు నైట్ అయి ఉంటుంది కదా. ఎండగా 0 అంట. 0కి ఎంత ఉంది చూడాలి. ఇంకో మన ఎండ అంతే చచ్చిపోతారేమో వీళ్ళు. ఇంకేమున్నాయి? ఆఫ్రికా కొట్టు. ఈక్వెడార్ కొట్టు. ఈక్వెడార్ కాదు, ఈక్వెడార్. UADOR. భయంకరంగా ఎండలు ఉండాలి. అది పర్లేదు. మన ఊర్లో వేస్తున్నాయి కదా తెనాలి. సేమ్ ఉంటాయి. తెనాలి ఉంటే పక్క పక్కనే. మిస్టే. తమిళనాడు ఎండలు ఉండాలి అక్క మరి. అరే
తమిళనాడు స్టేట్ కదరా, చెన్నై అని కొట్టు. లైటే కదా, కింద కింద ఉంటుంది, కింద స్క్రోల్ చేయి. చెన్నై మిస్టే, నైటే కావట్లేదు. పొద్దున్నే తెలిసిద్దేమో దీనికి. ఇంకా అట్లా ప్యారిస్. ఐకాన్ మీనింగ్ ఏందో. క్లౌడీ ఏమో. అంతే, కరెక్టే, క్లౌడీ. పర్లా, బెటరే. ఇంకా మనం దీన్ని ఇంకా మార్పులు చేర్చుకుంటే. నిన్న మనకి మూవింగ్ ఎస్విజీస్ వచ్చినాయి కదా. అవునవును, ఎట్లా వచ్చింది. మేబీ అట్లానే చెప్తా. పైన ప్యారిస్ కొట్టు. అక్కడ కాదు, ఇక్కడ కాదు, అక్కడ అక్కడ ఇక్కడ గుంటూరు అని కొట్టావు కదా, గుంటూరు ప్లేస్ లో ప్యారిస్ పెట్టు. అలా నేనేమనుకుంటున్నా అంటే, వెదర్ ఐకాన్స్ అనేది అరే కదా, మల్టిపుల్ ఐకాన్స్ ఇస్తారు అనుకుంటున్నా. ఆ ఐకాన్స్ లో వన్ ఆఫ్ ది అరే ఇది అయి ఉండిద్ది, ఎస్విజి. కానీ ఇక్కడ ఒకటే ఉంది కదా. ఇంకోటి ఏదన్నా పెట్టి, ఇంకో సిటీ ఏదన్నా కొట్టు, అమెరికా కొట్టు, కంట్రోల్ జెడ్ కొట్టు. సేమ్ అదే. ఓ పని చేయి, ఈ సైట్ పేరు ఏంటి, వెదర్ స్టాక్ కదా. వెదర్ స్టాక్ ఓపెన్ చేయి, కొత్త ట్యాబ్ ఓపెన్ చేసి వెదర్ స్టాక్కి వెళ్ళు. నీకు ఇంకో కాన్సెప్ట్ చెప్తా ఇప్పుడు. కొత్త ట్యాబ్ ఓపెన్ చేయి, వెదర్ స్టాక్ అనుకుంటా. ఓపెన్ చేయి ఫస్ట్. నీకు ఇది కదా మనకు న్యూఢిల్లీ అనుకోండి, లేకపోతే ఢిల్లీ అనుకోండి. ఢిల్లీలో 23. ఒరే, ఇది అది కాదురా, ఇది స్టాటిక్ డేటా, ఇది ఏపీఐ నుంచి వచ్చింది కాదు. లేకపోతే ఢిల్లీలో ఇప్పుడు 23 ఎందుకు ఉంటుంది కదా. చూద్దాం అసలు ఏముందో ఢిల్లీలో. ఢిల్లీ టెంపరేచర్ అనుకుంటా. మన ఏపీఐ, మన యాప్ ఉంది కదా, మన యాప్ లోనే కొట్టి 19 అంట. దగ్గర ఉంది, పర్లా. మన యాప్ లో కొట్టి ఒకసారి చూద్దాం. ఢిల్లీ కొట్టి సెర్చ్, సో అది స్టాటిక్ డేటా. అందులో వాడు ఇష్టం వచ్చిన ఐకాన్స్ ఏదో పెట్టుకున్నాడు. ఏపీఐ ఇవ్వట్లేదు. ఇది ఏపీఐ అవి ఇచ్చే ఏపీఐలు కూడా ఉంటాయి. అంత కష్టపడ్డామని చూసావా నేను ఎతకడానికి ఏపీఐ. ఫోర్కాస్ట్ పెట్టచ్చు. ఇంకా మనం సిఎస్ఎస్ వచ్చిన దాన్ని బట్టి అంతన్నా చేసుకోవచ్చు దీన్ని. సిఎస్ఎస్ చేస్తారు తర్వాత చేయి నీట్గా. తర్వాత దీని మధ్యలోకి తెచ్చేసేస్తా. వీటన్నిటిని మధ్యలోకి తెచ్చేస్తే సరిపోయింది. ఇది కూడా మధ్యలోకి ఇక్కడ పెట్టేసేసి దీని కింద వచ్చేటట్టు చేసి, ఈ ఐకాన్స్ ఇటు పక్కకు వచ్చేటట్టు చేస్తే సెట్. నా లైఫ్ లో చేసిన ఫస్ట్ యాప్ కూడా వెదర్ యాపే. చాలా కష్టపడి చేసా. ఏమైందో, కోడ్ ఎక్కడ పోయిందో ఏమో. చాలా బాగుంటుంది అది. స్లైడర్స్ పెట్టి భలే చేశారు. ఒక్క నిమిషం ఇప్పుడు. పర్లేదు. హలో.
అది సంగతి. ఇంకెంతేరా ఏపీఐ కాలింగ్స్ అంటే ఇక్కడ మనం ఎర్రర్ హ్యాండ్లింగ్ కూడా నేర్చుకోవాలి. ఒక కాన్సెప్ట్ ఉంది ఎర్రర్ హ్యాండ్లింగ్. ఇప్పుడు మనకి 2 సార్లు ఎర్రర్ వచ్చింది కదా. అదే ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటే. ఒకవేళ ఏపీఐ నువ్వు అనుకున్న రెస్పాన్స్ ఇవ్వకపోతే ఎర్రర్ చూపించాలి. నువ్వు క్యాచ్ రాసావుగా, మరి క్యాచ్ చూపించాలిగా. అది వచ్చింది, క్యాచ్ వచ్చింది. అది సరే, ఒకసారి కంట్రోల్ షిఫ్ట్ అయ్యి కొట్టు. అది నువ్వు కన్సోల్ లాగ్ ఎర్రర్ అని కొట్టావు చూడు, అందుకు వచ్చింది అది. ఒకవేళ అక్కడికి వెళ్ళి కన్సోల్ డాట్ లాగ్ సంథింగ్ వెంట్ రాంగ్ అని కొట్టు, కోడ్లోకి వెళ్ళి క్యాచ్లో అది ఎర్రర్ త్రో చేసింది, క్యాచ్ పట్టుకుంది. క్యాచ్ పట్టుకొని నువ్వు ఎర్రర్నే ప్రింట్ చేసావు, సేమ్ అదే పెట్టింది. స్ట్రింగ్లో ఇవ్వాలి సంథింగ్ వెంట్ రాంగ్. ఇప్పుడు ఏదో ఒకటి లేనిది కదా సంథింగ్. కాకపోతే నువ్వు అక్కడ ప్రింట్ చేయాల్సింది ఇక్కడ ఏదో ఒకటి చేయాలి. నువ్వు యూఐలో కూడా సంథింగ్ ఏదో ట్యాగ్ ఓపెన్ చేసి అంతే కదరా, ఏదో ఒకటి క్రియేట్ చేసి ఇక్కడ చూపించు. H1 క్రియేట్ చేసుకుంటే సరిపోయింది. H1 క్రియేట్ చేసి అది అక్కడ పెడితే సరిపోయింది అంతే. అది నీకు అర్థమైంది కాన్సెప్ట్. అంటే ఇప్పుడు అది యాడ్ చేసావు అనుకో, ఇంకో ప్రాబ్లం వచ్చింది. ఏంటి చెప్పు. ఇది H1 యాడ్ చేస్తే ఇంకో ప్రాబ్లం వచ్చిందా? క్లాస్ నేమ్ పెట్టుకోవాలి H1కి. కాదు, సపోజ్ ఫస్ట్ గుంటూరు కొట్టావు, టెంపరేచర్ వచ్చింది. నెక్స్ట్ ఏదో గజిబిజిగా ఏదో ఒకటి కొట్టావు, ఎర్రర్ వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది? గుంటూరు టెంపరేచర్, దాని కింద సంథింగ్ వెంట్ రాంగ్ అని వస్తుంది. ఎర్రర్ వచ్చినప్పుడు ముందు ప్రీవియస్ మొత్తం తీసేయాలి. ఆ లాజిక్ అంతా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది. కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా. ఏదైనా ఎర్రర్ వస్తే ఎర్రర్ హ్యాండ్లింగ్ కూడా చేయాలి మనం. అదొకటి. ఇంకోటి ఏంటంటే లోడింగ్ స్టేట్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ ఏపీఐ చాలా ఫాస్ట్ ఉంది. నువ్వు గుర్తుని కొట్టి ఎంటర్ కొట్టంగానే వెంటనే దాని టెంపరేచర్ వస్తుంది. మామూలుగా అయితే అలా ఉండవు. కొన్ని ఏపీఐస్ ఏంటంటే టైం తీసుకుంటాయి, 1 సెకండ్ 2 సెకండ్ అలా తీసుకుంటాయి. అప్పుడు నువ్వేం చేయాలి? లోడర్స్ చూపించాలి ఆ టైంలో, ఆ 1 సెకండ్ టైంలో లోడర్స్. అందుకే వెబ్సైట్ లోడ్ అయ్యి అది నువ్వు క్లిక్ చేయగానే వెంటనే రెస్పాన్స్ రాదు. ఎందుకు? అది ఎక్కడో చెప్పా కదా, సర్వర్స్ని రీచ్ అవుతాయి. ఏదో అమెరికాలో ఉన్న సర్వర్స్ని రీచ్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ నీ దగ్గర దాకా రావాలి ఆ రెస్పాన్స్. ఈ టైం చాలా గ్యాప్ ఉంటుంది కదా, ఈ టైం గ్యాప్లో లోడర్స్ చూపిస్తావు అనమాట నువ్వు. లేకపోతే యూజర్కి ఏమైతే క్లిక్ చేయగానే రెస్పాన్స్ రాకపోతే వాడికి ఏం జరుగుతుంది ఏమో అర్థం కాదు. వెబ్సైట్ స్ట్రక్ అయిపోయింది అనుకుంటాడు, ఏదో ఒకటి అనుకుంటాడు. దాని బదులు లోడర్స్ చూపిస్తే వాడికి ప్రాపర్గా అర్థం అవుతుంది, ఓకే ఫెచ్చింగ్ జరుగుతుంది అని. ఇది ఏపీఐస్లో ఈ 2 కాన్సెప్ట్స్ చాలా ముఖ్యం. ఒకటి ఫస్ట్ ఇదేంటి, ఫెచ్ చేయాలి. ఫెచ్ చేసేటప్పుడు 2 పేరు తీసుకోవాలి. ఒకటి ఎర్రర్ హ్యాండ్లింగ్, ఇంకొకటి లోడర్స్. లోడర్స్ ఇప్పుడు చూపించాలి అంటే చూపించవచ్చు. కాకపోతే ఫాస్ట్ ఉంది కదా, లోడర్స్ కనపడవు. స్లో ఏపీఐ ఏదైనా ఉంటే లోడర్స్ చూపించవచ్చు. ఇంకేమున్నాయి నెక్స్ట్ కాన్సెప్ట్? ఇంకా ఇంకేమున్నాయి దీంట్లో? ఫెచ్ ఇంతేరా. ఇంకా ఫెచ్ అయితే అర్థమైంది కానీ ప్రాపర్ ఒక కాన్సెప్ట్లు ఏమున్నాయి? మొన్న ఏదో వాడెవడో కరెక్ట్గా రాశాడు, అన్ని లైన్ రాశాడు. ఏడాడు ఏడు
ఎన్నిసార్లు సైన్ ఇన్ అవ్వాలి? వీడెవడు శ్రేయస్? వీడు చెప్తాడు కోడింగ్ అంతా. ఇది అసింక్ తర్వాత ఏముంది ఇంకా? వీడు డామ్ లాస్ట్లో చెప్పాడు. ఇదేదో రియల్ లైఫ్ అంతా టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ అంట. టాస్క్స్ అంటే ఇంతే. అసింక్ తర్వాత వీడు ఏం చెప్పలేదు, అసలు లేదు. అసింక్ తర్వాత ఇంకంతే మామూలే. వీడిది ఒకటి ఉంది. ఇంకా నీకు ఏపీఎస్ గురించి 5 కాన్సెప్ట్స్ ఉంటాయని చెప్పా, గుర్తుందా? క్రడ్కి ఏపీఎస్ లో ఎట్లా చేస్తాం? క్రియేట్ కి గెట్, పోస్ట్, పుట్, డిలీట్. గుర్తొచ్చినాయా? ఓకే. అవి చెప్పాలి. అవి రియాక్ట్ లో కూడా చెప్పుకోవచ్చు. కొత్త ట్యాబ్ ఓపెన్ చేసి జేసాన్ ప్లేస్ హోల్డర్ ఏపీఐ అని సెర్చ్. ఇదేనా? అదే. ఇదేంటంటే డమ్మీ ఏపీఐ. అంటే దీనికి రిక్వెస్ట్ పెడితే డమ్మీ యూజర్స్, డమ్మీ పోస్ట్లు అలా ఇస్తుంది అనమాట. స్క్రోల్ చేయి కిందకి. ఇంకా అదిగో రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయంట ఈ ఏపీఐలో చూడు. రిసోర్సెస్ అంటే ఏంటి? రిసోర్సెస్ అంటే నేను చెప్పాను నీకు, గుర్తుందా? స్లాష్ పక్కన వస్తాయి. అంటే డేటాబేస్ లో ఉన్న టైప్స్ అన్నమాట. వీడి రిసోర్సెస్ ఏమున్నాయి? పోస్టులు ఉన్నాయి, కమెంట్స్, ఆల్బమ్స్, ఫొటోస్ ఉన్నాయా? 200 ఫొటోసా? అన్ని డమ్మీ డేటానే, ఏదో డమ్మీగా చేసుకుంటాడు. కింద చూడు రౌట్స్ ఏమున్నాయి చూడు. గెట్ స్లాష్ పోస్ట్ కి గెట్ రిక్వెస్ట్ పంపిస్తే ఏమవుతుంది? అన్ని పోస్టులు వచ్చేస్తాయి. స్లాష్ పోస్ట్ /1 అని పెడితే ఫస్ట్ వస్తుంది. పోస్ట్ యొక్క ఐడి 1 యొక్క పోస్ట్ డేటా వస్తుంది. ఓకే, ఇది ఐడి నెంబర్. ఓకే, ఇదేమో ఐడి నెంబర్ యొక్క కామెంట్స్ వస్తాయి. అంతే. నెక్స్ట్ చూడు, కమెంట్స్ తీసుకున్నాడు. ఎవడి కమెంట్స్? పోస్ట్ ఐడి 1 వాడిది. ఐడి పోస్ట్ 1 యొక్క కమెంట్స్ వస్తున్నట్టు. అట్లా రౌట్స్ అట్లా ఉంటాయి అన్నమాట. ఇదంతా డమ్మీ చేసిన వర్క్ కాదు. ఈ గెట్లు వర్క్ అవుతాయి కానీ పోస్ట్లు వర్క్ కాదు. నువ్వు ఉన్న చోట కంట్రోల్ క్లిక్ కొట్టు. గెట్ క్లిక్ ఇక్కడ కాదు, అక్కడ /కమెంట్స్ పోస్ట్ అక్కడ ఏదో ఒకటి దాని మీద. అదిగో నెక్స్ట్ ట్యాబ్ ఓపెన్ అయింది. ఇక్కడికి వెళ్ళి ఇది /కమెంట్స్ అంటే అన్ని కమెంట్స్ వస్తున్నాయి చూడు. రియల్ వరల్డ్ లో ఎట్లా ఉంటుంది అని ఏపీఐ ఏంటిది? ఎరేనా? ఎరే ఆఫ్ కమెంట్స్, ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అదే ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్. ఈచ్ ఆబ్జెక్ట్ ఏంటి? కమెంటే కదా. కమెంట్లో ఏముంటుంది? కమెంట్ పోస్ట్ ఐడి. ఆ కమెంట్ ఏ పోస్ట్ లో ఉంది, ఆ కమెంట్ ఐడి ఏంటి, ఆ కమెంట్ నేమ్ ఏంటి, ఆ కమెంట్ ఈమెయిల్ ఏంటి, ఆ కమెంట్ బాడీ ఏంటి. అట్లా అది క్లోజ్ చేసి ట్యాబ్ క్లోజ్ చేసి. ఇప్పుడు అట్లానే యూజర్సా పోస్ట్స్ చూడు. పోస్ట్ చూడు. పోస్ట్లకి ఇలా ఉంటుంది. ఆ పోస్ట్ యూజర్ ఐడి, ఎవరు చేస్తాడు ఆ పోస్ట్, ఆ పోస్ట్ ఐడి ఏంది, ఆ పోస్ట్ టైటిల్ ఏంది, ఆ పోస్ట్ బాడీ ఏంది. అట్లా ఎరే ఆఫ్ పోస్ట్ ఇది కూడా. ఇప్పుడు /పోస్ట్ /1 అంటే ఏమొస్తుంది చూడు. /పోస్ట్ /1 వీడు వస్తాడు. ఇది కాదు, ఆడే వస్తాడు. కాకపోతే ఏపీఐ లేదు. ఇదేగా వాడే వచ్చాడు.
అట్లా ఏపీఐ రిక్వెస్ట్ అట్లా చేయాలి. ఓకే. ఇదేంటి గెట్ వరకే ఇది. క్రడ్లో సి వరకే, ఆర్ వరకే ఇది. 6 వరకు. మిగతా 3 ఆపరేషన్స్ కి క్లోజ్ చేసేది చెప్తా. కిందకి పోస్ట్ అవి డైరెక్ట్ గా ఫెచ్ రిక్వెస్ట్ లో డైరెక్ట్ గా పంపించలేం. ఈ రావట్లేదు జోడిగా. పోస్ట్ ఫెచ్ లో ఇంకో ఎక్స్ట్రా కొంచెం కోడ్ రాయాలి. ఓకే. టైప్ మెథడ్, వీటిని మెథడ్స్ అంటారు. హెచ్టిటిపి మెథడ్స్ అంటారు వీటిని. గెట్, పోస్ట్, ప్యాచ్, వీటిని హెచ్టిటిపి మెథడ్స్ అంటాం. ఓకే. అవి తర్వాత నేర్చుకోవచ్చు మిగతావి. రియాక్ట్కి వెళ్దామా? వెళ్దామా? వాడు వచ్చేంత వరకు ఆగుదామా? రేపు చేద్దామా? చెప్పు. ఇష్టం. రేపు వాడు వస్తానంటే రేపే వెళ్దాం. వాడిని ఒకసారి అడుగు. వాడికి ఫీవర్ ఉంది, చాలా అన్ప్రిడిక్టబుల్ గా ఉన్నాడు వాడు. సర్లే అయితే నువ్వు కొన్ని ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి చెప్పు. ఏ ప్రాబ్లమ్స్ అన్నా ఇంకా డామ్ దగ్గరికి వెళ్తాయి రా. అవును, డామ్ లేకుండా విజువల్ గా కనపడదు కదా ఇప్పుడు జేఎస్ లో. తప్పదు, అది డామ్ రావాల్సిందే అన్నట్టుంటుంది. అందుకే త్వరగా రియాక్ట్కి వెళ్ళిపోదాం అని చూస్తున్నాను నేను. రియాక్ట్కి వెళ్ళిపోతే అసలు ఈ డామ్ వాడవరా మనం. మీకు ఒక బేసిక్ అండర్స్టాండ్ వచ్చింది కాబట్టి దాని మించి అనవసరం. ఇంతకు ముందు కూడా డామ్ వాడారా అసలు? అంటే రియాక్ట్ లేని టైంలో అప్పుడు అదేగా వాడు రియాక్ట్ కనిపెట్టింది అందుకురా. ఆ తలనొప్పి నుంచి పోవాలి అని రియాక్ట్ కనిపెట్టారు. మంచోళ్ళు ఎవరు. సరే, రియాక్ట్ ఫండమెంటల్స్ చెప్తాను నీకైతే. రియాక్ట్ అంటే కోడ్ చెప్పను, రియాక్ట్ ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు వస్తుంది రియాక్ట్, అట్లా చెప్తాను నీకు. ఓకే. నా స్క్రీన్ షేర్ చేస్తా చూడు, మీరు ఆపేసి. ప్రపంచంలో ఉన్న బెస్ట్ లైబ్రరీని నువ్వు నేర్చుకోబోతున్నావు ఇప్పుడు. నీ జీవితాన్ని మార్చేసే శక్తి దీనికి ఉందిరా. అది మాత్రం పక్కా. అవును. చాలా మంది ఏం చెప్తారు తెలుసా, ఇది కొత్త కార్లు కొత్త బండ్లు కొనుక్కున్నాక బ్యాక్ సైడ్ అమ్మా నాన్నల దీవెనలతో అని పెట్టుకుంటారు కదా, జావా స్క్రిప్ట్ దీవెనలతో అని పెడతారు చాలా మంది. సరిపోయింది. కానీ రియాక్ట్ చాలా మెయిన్, నేను చాలా అబ్జర్వ్ చేసేది మాత్రం. ఇప్పుడు పైథాన్ ఉందిరా, పైథాన్లో లైబ్రరీస్ ఉంటాయి కదా, ఇంపోర్ట్ సంథింగ్ ఏదో అంటాం, ఇంపోర్ట్ అంటాం. అంటే ఏంటవి? లైబ్రరీస్. అవి ఇంపోర్ట్ చేసేవన్నీ లైబ్రరీస్. అసలు లైబ్రరీ అంటే ఏంది? ఇప్పుడు జావా స్క్రిప్ట్ లైబ్రరీస్ గురించి మాట్లాడదాం. ఒక లైబ్రరీ అంటే, ఇప్పుడు జావా స్క్రిప్ట్ లైబ్రరీలో మాట్లాడుకుంటే, జావా స్క్రిప్ట్ లైబ్రరీ అంటే ఏంటి? రియాక్టే ఉందిరా. రియాక్ట్ అనేది ఒక లైబ్రరీ. రియాక్ట్ సపరేట్ లాంగ్వేజ్ కాదు, ఏం కాదు. రియాక్ట్ అనేది ఒక జావా స్క్రిప్ట్ లైబ్రరీ. లైబ్రరీ అంటే ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఒక యాప్ చేసావు ఇప్పుడే, ఏంటది? టెంపరేచర్ యాప్ చేసావు, అదొక లైబ్రరీనే. అంటే సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఫైల్స్ ని ఒక లైబ్రరీ అంటారు. పైథాన్ కూడా సెట్ ఆఫ్ సమ్ పైథాన్ ఫైల్స్ ని ఒక సమ్ పైథాన్ లైబ్రరీ అంటారు. ఆ లైబ్రరీ ఏం చేస్తుంది అన్న దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది ఆ లైబ్రరీ. ఈ లైబ్రరీ ఏం చేస్తుంది? ఇప్పుడు రీరెండరింగ్ ని ఫాస్ట్ చేస్తుంది. అదొక్కటే కాదు, ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మెయిన్ థింగ్ ఏంటంటే వర్చువల్ డౌన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. వర్చువల్ డౌన్
ఇక్కడ నుంచి ఏ డౌట్స్ వచ్చినా ఈ సైట్కి వచ్చేసాయి. రియాక్ట్ వాళ్ళ అఫీషియల్ సైట్ ఇది. చాలా బెస్ట్ సైట్. ఇక్కడే డాక్యుమెంటేషన్ కూడా మొత్తం ఇక్కడ ఉంది. లెర్న్ రియాక్ట్ అని ఉంది. వీళ్ళది డాక్యుమెంటేషన్ అప్డేట్ చేశారు రీసెంట్గా. చాలా బ్యూటిఫుల్గా ఉంది. కండిషన్ ప్రాప్స్ లేవు ఇక్కడ. అది రియాక్ట్ అనేది ఒక లైబ్రరీ. ఆ లైబ్రరీలో సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఫైల్స్ ఉన్నాయి. దీని సహాయంతో ఏమైతే జావా స్క్రిప్ట్ వర్డ్ ఈజీ అయిపోతుంది. వెబ్సైట్ స్టార్ట్ చేయడం ఈజీ అవుతుంది. ఓకే, ఇప్పుడు నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి? నార్మల్గా ఇందులో మనం రెండర్ టు డూస్ అనే ఒక మెథడ్ క్రియేట్ చేసాం, గుర్తుందా? అవునవును, డిస్ప్లే అవ్వలేదు కాబట్టి. దీన్ని డామ్ అంటాం, గుర్తుందా? డామ్ లో ఏముంటుంది ఫస్ట్ టాప్ లెవెల్లో? డామ్ లో ఫస్ట్ టాప్ లెవెల్లో HTML ఉంటుంది, CSS వస్తాయి. కాదు, మర్చిపోయావు అయితే. డామ్ అంటే ఏంట్రా? HTML లో ఉండే ట్యాగ్స్ ని, టాప్ లెవెల్ నుంచి ఉన్న ట్యాగ్ ని నోడ్స్ అంటాం మనం. ఇదొక నోడ్, ఇదో నోడ్ అంటాం. గుర్తొస్తుందా? మ్యానిపులేట్ చేస్తాం వాటిని. చెప్తామండి. ఇదిగోరా, ఫస్ట్ ఇది HTML అనుకో. అందరికంటే పెద్ద ట్యాగ్ ఏది? HTML లో ఉంటాయి అన్ని HTML లోనే ఉంటుంది. చూడు, HTML మేజర్ గా ఏముంటాయి? 2 ఉంటాయి, హెడ్ బాడీ ఉంటుంది. హెడ్ లో ఏముంటాయి? టైటిల్, డిస్క్రిప్షన్, ఇట్లా చాలా ఉంటాయి. బాడీలో ఇంకేమన్నా ఉండొచ్చు, మిగతా మనం రాస్తాం, అంతేనా? ఇందులో ఒక్కొక్క ట్యాగ్ ని జావా స్క్రిప్ట్ వచ్చేసరికి నోడ్ అంటాం మనం. జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్. ఓకే, అది ట్రీ స్ట్రక్చర్ తో డిఫైన్ చేస్తాం. అందుకే అన్నిటికంటే టాప్ లో ఉంటుంది HTML ఉంటుంది. ఇక్కడ అక్కడ HTML తర్వాత బాడీ అను హెడ్ బాడీ. హెడ్ బాడీ బాడీ లోపల హెడ్ లోపల ఉంటుంది టైటిల్. ఇక్కడ ఇంకో సపోజ్ ఒక డివ్ వేసుకో, ఇక్కడ పీ ట్యాగ్ వేసుకో, ఇంకా మన ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఒక డివ్ ట్యాగ్ వేసాను. డివ్ ట్యాగ్ లో ఒక ఇమేజ్ ట్యాగ్ ఉంది, ఒక H1 ట్యాగ్ ఉంది, బటన్ ఉంది, ఒక బటన్ ఉంది అనుకో సపోజ్. అంటే ఇది ఎట్లా ఉంటుంది విజువల్ గా చూడటానికి? ఒక ఇమేజ్, ఒక డివ్ ట్యాగ్ ఉంది, ఒక ఇమేజ్ ట్యాగ్ ఉంది, ఒక పీ ట్యాగ్ ఉంది, ఇట్లా ఒక బటన్ ట్యాగ్ ఉంది. ఇట్లా ఉంటుంది, అంతే కదా? విజువల్ గా అయితే ఇట్లా ఉంటుంది. జావా స్క్రిప్ట్ లో నోడ్ స్ట్రక్చర్ లో రాస్తే ఇట్లా ఉంటుంది, అంతేనా? ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే H1 ట్యాగ్ లో నువ్వు కాంటెంట్ ఇనిషియల్లీ H1 రాయలేదా? సరే, బటన్ ట్యాగ్ లో ఇనిషియల్ గా సబ్మిట్ ఉందిరా. బటన్ కాదు, ఈ ట్యాగ్ లో ఇనిషియల్లీ యాపిల్ అని ఉంది. బటన్ సబ్మిట్ అనే బటన్ ఉంది.
అట్లా అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. టు డూస్ ఉందిరా, టు డూ యాడ్ చేయంగానే టు డూ ఒకటి క్రియేట్ చేసి యాడ్ బటన్ నొక్కగానే కిందకు వస్తుంది. కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు రెండర్ టు డూస్ అనే ఫంక్షన్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. అవును. అప్పుడు ఏం చేసిద్దంటే రెండర్ టు డూస్ క్రియేట్ చేస్తే మొత్తం మళ్ళీ రెండర్ అవుతుంది. HTML మళ్ళీ పుట్టుతుంది, హెడ్ బాడీ ఇది 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 అన్ని మళ్ళీ పుడతాయి. రియాక్ట్లో ఏమైతుందంటే ఏదైతే చేంజ్ అయిందో నువ్వు చెప్తావు దానికి. సపోజ్ ఈ ఎగ్జాంపుల్ H1 చేంజ్ అయిందా, H1 చేంజ్ అయ్యింది నువ్వు చెప్పాలి దానికి. H1 చేంజ్ అయితే ఓన్లీ దీని వరకే రీరెండర్ అవుతుంది, ఆటోమేటిక్గా రీరెండర్ అవుతుంది. నువ్వు మళ్ళీ మొత్తం రీరెండర్ చేయాల్సిన పని ఉండదు. అంటే రెండర్ టు డూస్ అనే ఫంక్షన్ మళ్ళీ కాల్ చేయాల్సిన పని ఉండదు. ఓకే. రియాక్ట్ ఏం చేస్తుందంటే ఇది మామూలు HTML, ఇది మామూలు HTML, ఈ HTMLకి ఇంకో డామ్ క్రియేట్ చేస్తుంది. దీన్ని డామ్ అంటాం. ఇదే డామ్ అంటే HTMLలో ఉన్న ప్రతి ట్యాగ్ని ట్రీ స్ట్రక్చర్లో క్రియేట్ చేసుకుంటుంది జావా స్క్రిప్ట్. దాన్నే డామ్ అంటాం. రియాక్ట్ ఏం చేసిందంటే వర్చువల్ డామ్ని క్రియేట్ చేస్తుంది. అంటే యాజ్ ఇట్ ఈస్ ఇది ఎట్లా ఉందో అట్లానే ఇంకో డామ్ క్రియేట్ చేస్తుంది, వర్చువల్ డామ్. ఇప్పుడు ఏం చేస్తుందంటే రియాక్ట్ ఇక్కడ ఎక్కడెక్కడైతే చేంజెస్ అవుతున్నాయో ఇక్కడ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది రియాక్ట్. ఎక్కడ చేంజ్ అవుతుంది, ఎక్కడ చేంజ్ అవుతుంది, ఎక్కడ చేంజ్ అవుతుంది అని. సపోజ్ ఇక్కడ డేటా చేంజ్ అయింది అనుకో, దీని ఒక్కదాన్ని అప్డేట్ చేస్తుంది. చాలా పర్ఫార్మెన్స్ ఉంటుంది. ప్రీవియస్కి ఏం చేయాలి, మనం మొత్తాన్ని అప్డేట్ చేయాల్సి వచ్చేది. ఓకే. ఇప్పుడు రియాక్ట్ రావడం వల్ల ఏమవుతుందంటే మొత్తాన్ని అది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఏదైతే చేంజ్ అయిందో, సపోజ్ H1 చేంజ్ అయింది అనుకో, ఈ చేంజ్ అయిన దాన్ని ఈ H1లో ఇనిషియల్లీ యాపిల్ ఉంది అనుకో, తర్వాత బనానాగా చేంజ్ అయింది. ఇది ఒక్కటే చేంజ్ అయింది కాబట్టి బనానాని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తుంది H1లో. సో ఇన్స్టెడ్ ఆఫ్ మొత్తాన్ని రీరెండర్ చేయడం వల్ల కంటే ఇది ఒక్కటి రీరెండర్ చేస్తుంది. కరెక్ట్. అది మేజర్ బెనిఫిట్, పర్ఫార్మెన్స్ బెనిఫిట్ వస్తుంది. అదొక బెనిఫిట్. దీనికంటే మేజర్ బెనిఫిట్ అనేది ఒకటి ఉందిరా. సపోజ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఉంది. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఎందుకు ఇది ఉంది మంది. ఇదేంటిది, ఒక ప్రోడక్ట్. ఇది ప్రోడక్ట్ అనుకుందాము. మామూలుగా HTML రాయాలంటే ఏం చేయాలి, జావా స్క్రిప్ట్ ఒకసారి క్రియేట్ చేసుకుని ప్రతిసారి ఇట్లా 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 పెట్టుకోవాలి, లూప్ లో పెట్టేసుకొని మల్టిపుల్ సార్లు చేయాలి. రియాక్ట్ లో ఎట్లా అవుతుందంటే అది రియాక్ట్ అనేది కాంపోనెంట్ బేస్డ్ లైబ్రరీ. అంటే ఒక్కసారి కోడ్ రాస్తావు, దీనికి ఒక్కసారి కోడ్ రాస్తావు, అది దాన్ని కాంపోనెంట్ అంటాం రియాక్ట్ లో. ఏదైనా ఒక పీస్ ఆఫ్ యూఐ అనేది యూజర్ ఇంటర్ఫేసేగా. సమ్ ఇమేజ్ ఉంది, సమ్ టెక్స్ట్ కాంటెంట్ ఉంది, సమ్ ప్రైస్ ఉంది. దీని అంతటిని కలిపి కాంపోనెంట్ అంటాం రియాక్ట్ లో. కాంపోనెంట్. ఓకే. ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఒక్కసారి డిఫైన్ చేస్తాం ఆ కాంపోనెంట్ ని. ఇది మల్టిపుల్ ప్లేసెస్ లో వాడుకుంటాం త్రూ అవుట్ ద వెబ్సైట్. ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకుంటాం. కానీ ఈ అన్నిటికీ పేరెంట్ కాంపోనెంట్ ఏది, ఇది. అది ఎలా చేస్తాం డిఫైన్, ఇది పేరెంట్ అని అది దానికి ప్రాసెస్ ఉంటుంది, నేను చెప్తా దానికి. ఓకే. ఓకే. ఇప్పుడు యాడ్ అనే ఫంక్షన్ ఉందిరా. యాడ్ అనే ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ యాడ్ అని ఉంది. అది A, B తీసుకుంటుంది. ఏం చేస్తుంది, రిటర్న్ A+B చేస్తుంది. దీన్ని ఇప్పుడు నువ్వు ఎట్లా వాడుకోవచ్చు చెప్పు. యాడ్ ఆఫ్ 2, 3 అనొచ్చా, యాడ్ ఆఫ్ ఇది ఇది అనొచ్చా, అలా ఎన్నన్నా అనొచ్చు కదా. ఎలా జరుగుతుంది అసలు ఆ కాన్సెప్ట్? నువ్వు తయారు చేయటం ఒక్కసారి తయారు చేస్తున్నావు. యాడ్ ఫంక్షన్ అనేది ఒకసారి తయారు చేస్తున్నావు, కానీ వాడుకోవడం చూడు ఎన్ని విధాలుగా ఎన్ని చోట్ల వాడుకుంటున్నావు. సేమ్ ఇదే కాన్సెప్ట్ ని, ఇదే అడ్వాంటేజ్ తీసుకునేది రియాక్ట్ కూడా. ఇక్కడ మనం ఏం చేస్తున్నట్టు లాజిక్ ని రీయూజ్ చేసుకుంటున్నట్టు. ఇది ఒక లాజిక్, యాడ్ చేయడం అనేది ఒక లాజిక్ ని రీయూజ్ చేసుకుంటున్నాం. రియాక్ట్ ఏం చేస్తుందంటే యూఐని రీయూజ్ చేసిద్ది. అంటే ఏం చేస్తుంది చెప్పనా, ఇదే బ్యూటీ ఆఫ్ రియాక్ట్ అంటే ఇదే. ఇక్కడ లాజిక్ రాసే బదులు రిటర్న్ పక్కన ఇక్కడ లాజిక్ రాసావు, అది ఇక్కడే HTML రాసేస్తావు నువ్వు. ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్.
ఇక్కడ రాసేస్తావు నువ్వు. నీకు ఏం కావాలో ఇక్కడ HTML మొత్తం ఇక్కడ రాసేస్తావు. అప్పుడు దీనికి ఒక పేరు పెట్టుకుంటావు. ఏంటిది? ప్రోడక్ట్ కార్డు. ఫంక్షన్ ప్రోడక్ట్ కార్డు. ప్రోడక్ట్ కార్డ్కి ఏముంటుంది? ఒక కంటైనర్ ఉంటుంది. కంటైనర్లో ఇమేజ్ ట్యాగ్ ఉంటుంది. ఇంకా H1 ట్యాగ్ ఉంటుంది, P ట్యాగ్ ఉంటుంది, అయిపోయింది. మొత్తం ఇక్కడ రాసేసుకుంటాం. ఇంకా అప్పుడు ఏమవుతుంది? దీన్ని ఎట్లా వాడుకోవాలంటే ఇందాక యాడ్ ఆఫ్ అన్నట్టుగా ఇక్కడ ఇదో ట్యాగ్ అయిపోతుంది. ప్రోడక్ట్ కార్డ్ అనేది ఇంకో సపరేట్ ట్యాగ్ అయిపోతుంది. ఎలా రాయాలంటే దాన్ని ప్రోడక్ట్ కార్డ్ ఇట్లా రాయాలి. సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అనమాట. ఓకే. ఇమేజ్ ట్యాగ్ లాగే ఇప్పుడు ఈ ఫంక్షన్ లో ప్రోడక్ట్ కార్డ్ అని రాసావు కాబట్టి ఇది ఫంక్షనల్ కాంపోనెంట్ అయిపోతుంది. దీన్ని ఫంక్షనల్ కాంపోనెంట్ అంటాం. దీన్ని ఎట్లా వాడాలి? ఇట్లా వాడాలి. మామూలు ట్యాగ్ లాగే వాడాలి. మధ్యలో నేమ్ వస్తుంది. సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ ఇది. ఓకే. ఇప్పుడు ఇది మల్టిపుల్ టైమ్స్ ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకో త్రూ అవుట్ ద వెబ్సైట్. మనమే ఒక ట్యాగ్ క్రియేట్ చేసినట్టు దీని వారం. ఒక ట్యాగ్ మనమే సొంతం. అదే కాన్సెప్ట్, రియాక్ట్ కాన్సెప్ట్. అది సొంతంగా ట్యాగ్ ని క్రియేట్ చేస్తాం కాబట్టి దాన్ని ఏమంటాం మనం? ట్యాగ్ అనం, కాంపోనెంట్ అంటాం. ఓకే. ఎన్ని చోట్ల కావాలంటే అన్ని చోట్ల వాడుకో. ఇక్కడ ఒక్క చేంజ్ చేస్తే చాలు. దీని అన్నిటి పేరెంట్ ఏది? ఇదే కదా. అవును. ఇక్కడ చేంజ్ చేసుకో. ఇక్కడ H1 రిమూవ్ చేస్తావా, అన్ని చోట్ల రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ ఇమేజ్ రిమూవ్ చేస్తావా, అన్ని చోట్ల రిమూవ్ అయిపోతుంది. బ్యూటీ ఆఫ్ ద రియాక్ట్ ఇదేనా మేజర్. రైట్ వన్స్, యూజ్ ఎవ్రీవేర్. అసలు కాంప్లెక్సిటీ లాగే లేదు, పెద్ద కాంప్లెక్స్ ఏం లేదు వారం. ఏం లేదు. అది మేజర్ కాన్సెప్ట్ అయితే అదే. ఒకసారి నువ్వు యూఐని ఒకసారి డిఫైన్ చేస్తావు, త్రూ అవుట్ ది వెబ్సైట్ ఎక్కడన్నా వాడుకుంటావు. సేమ్ ఫంక్షన్స్ కాన్సెప్టే అక్కడ ఉపయోగపడేది. అందుకే ఫంక్షన్స్ రావాలి అని చెప్పేది. ఫంక్షన్స్ లో లాజిక్ ని మనం రీయూజ్ చేసుకుంటాం. ఈ రియాక్ట్ కనిపెట్టినోడికి ఆ థాట్ ఏం వచ్చిందంటే, లాజిక్ ని రీయూజ్ చేసే బదులు నేను యూఐని రీయూజ్ చేసుకుంటా అన్న థాట్ వచ్చింది. సో దాని నుంచే పుట్టిన కాన్సెప్ట్ రియాక్ట్. అర్థమైందా? ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు ఇంకా చాలా కాన్సెప్ట్స్ వస్తాయి. టాప్ లెవెల్లో చూస్తే కాన్సెప్ట్ అయితే ఇదే, కానీ ఇది అండర్లయింగ్ ఎట్లా వర్క్ అవుతుంది అనేది చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. ఇవన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. వర్చువల్ డామ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఇదే. ఇది నార్మల్ డాము, ఇది వర్చువల్ డాము. వర్చువల్ డామ్ లో ఒక ట్యాగ్ అప్డేట్ అయిందంట, దానికి మెయిన్ డామ్ లో రీప్లేస్ చేస్తుంది. చూడు, ఇది ఒక్కటే రీప్లేస్ అయింది. అట్లా ఇది నేను చెప్పేది ఏంటంటే, అండర్లయింగ్ ఎట్లా వర్క్ అవుతుందో అని తెలుసుకొని ఉపయోగం లేదు ప్రెసెంట్. సో ఏం చేస్తామంటే, ఇప్పుడు ఇందా చెప్పాను చూడు, ఫంక్షన్ అని, కాంపోనెంట్స్ అని, అట్లా నేర్చుకొని కోడ్ రాసేయడం స్టార్ట్ చేసేసాయి. ఇంకా తర్వాత మెల్లమెల్లగా అండర్లయింగ్ ఎట్లా వర్క్ అవుతుందో అని నేర్చుకోవచ్చు. లేకపోతే ఇంకా ఆ థియరీ నేర్చుకుంటానే కూర్చుంటాం జీవితాంతం. సో అది చెప్పాను, చాలా కాంప్లికేటెడ్ ఉంది. ఇప్పుడు జావా స్క్రిప్ట్ లో కూడా మనం చాలా కొట్టాం. చూడు, W3 స్కూల్స్కి వెళ్ళి చూడు, ఉంటుంది కిలోమీటర్ల కంటెంట్. ఇవన్నీ మనం యాడ్ చెప్పుకున్నాం. లెట్ అంటాడు, హోస్టింగ్ అంటాడు, అవన్నీ మనకు అక్కర్లా. మనం వెబ్సైట్లు చేయాలరా, మనం థియరీ వద్దు మనకి. నేను 8 మార్క్స్ క్వశ్చన్లు, 16 మార్కుల క్వశ్చన్ ఆన్సర్ రాయట్లేదు. నాకు వెబ్సైట్లు తయారు చేయాలి. దానికి కావాల్సింది ఏంటో అది తీసుకున్నాం చాలు. కానీ ఆ థియరీ మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఇంటర్వ్యూస్ లో ఉపయోగపడుతుంది. అది అప్పుడు ఎక్కడన్నా చూసుకుంటే సరిపోయింది. బేసిక్ అప్పుడు నేర్చుకుంటే సరిపోతుంది. దానికి మనం నీకు కూడా చెప్పా, ఇంటర్వ్యూ బిట్ అని ఒక సైట్ ఉంటుంది, బెస్ట్ సైట్. రియాక్ట్ క్వశ్చన్స్. వీడు బల్లే చేస్తాడు వీడు ప్రాపర్ గా. వాట్ ఈస్ రియాక్ట్, ఇక్కడ నేర్చుకోవాలి. రియాక్ట్ అంటే రియాక్ట్ ఈజ్ సోది ఇదంతా. వర్చువల్ డామ్ అంటాడు, అదంతా ఇక్కడ నేర్చుకొని అప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్ళిపోతే సరిపోతుంది. జావా స్క్రిప్ట్ లో కూడా అట్లాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. అవన్నీ ఎవరు నేర్పిస్తారంటే, నమస్తే జావా స్క్రిప్ట్ ఉంది చూడు,
వాడు అవి ఖచ్చితంగా చూడాలి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు. హోయిస్టింగ్ అంటారు, క్లోజర్స్ అంటారు, ఈవెంట్ లూప్స్ అంటారు. చాలా భయంకరంగా ఉంటుంది. నిన్ను అడిగాడా అయ్యింది? నేను అడిగాడా? నిన్ను అడిగాడా అంటున్నా. నన్ను ఎన్ని అడిగాడు రా? ఓయమ్మో. నేను నేర్చుకునేది రియల్ గా యూఐకి సంబంధించిన క్వశ్చన్స్ అడగరు, ఎక్కువ ఇయే అడిగేది. నన్ను మొత్తం అడిగింది అయ్యే. ఎందుకు అలా ఉపయోగం లేదు అవి? ఇంకా ఈ స్టాండర్డ్స్, కంపెనీ స్టాండర్డ్స్, వాళ్ళు ఈ వస్తేనే వాళ్ళకి వచ్చిందని అనుకుంటారు. మనకు కూడా ఉండాలి నాలెడ్జ్, అండర్లయింగ్ గా ఎట్లా వర్క్ అవుతుంది అన్నది కూడా ఉండాలి మనకి. ఇంకా సింపుల్ గా నీకు చెప్పేశారా ఏంటి, ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. నార్మల్ ఫంక్షన్ రియాక్ట్ అనేది, రియాక్ట్ మొత్తం ఉండే జావా స్క్రిప్టే. ఒక ఫంక్షన్ ఏం కావాలి నీకు, ఒక ప్రోడక్ట్ కార్డ్ అన్నావు, ప్రోడక్ట్ కార్డ్ అని పెడతావు. ఇది చూడు ఏ కేసు వాడుతున్నావు చూడు. ఏ కేసు అది? క్యామిల్ కేస్ కాదు, పాస్కల్ కేస్. పాస్కల్ కేస్ అంటారు అది. క్యామిల్ కేస్ అంటే ఏది? ఇది వి వస్తుంది, ఫస్ట్ ఇది స్మాల్ వస్తుంది, మిగతా అన్ని క్యాపిటల్స్ వస్తుంది. ఫస్ట్ ఇది కూడా క్యాపిటల్ వస్తే దాన్ని పాస్కల్ కేస్. ఇది ఎక్కడ వాడలా మనం ఇప్పటి వరకు. ఇప్పటి నుంచి కాంపోనెంట్స్ క్రియేట్ చేసేటప్పుడు వాడతావు ఇది. కాంపోనెంట్ ఎలా క్రియేట్ చేస్తావు? నార్మల్ ఫంక్షన్ లాగే, కాకపోతే ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, రిటర్న్, నార్మల్ ఫంక్షన్ ఏదో ఒకటి రిటర్న్ చేస్తుంది వాల్యూస్. కాకపోతే ఫంక్షనల్ కాంపోనెంట్ ఏం రిటర్న్ చేస్తుంది? జావా HTML ని రిటర్న్ చేస్తుంది. చాలా ఇన్నోవేటివ్ అసలు. అవును, ఇంకా ఇన్నోవేషన్ ఉంది, ఇవి ఇంకా చెప్తే భయపడతారు. చెప్తా ఉండు. ఫస్ట్ ఈ ఫంక్షన్ లో HTML రాస్తే దీన్ని ఏమంటాం అంటే JSX అంటాం. ఓకే, ఫంక్షన్ లో HTML రాస్తే. ఓకే, దీన్ని HTML అన్నాం. HTML కానీ HTML అనం మనం, JSX అంటాం. అంటే జావా స్క్రిప్ట్ HTML అని. HTML జావా స్క్రిప్ట్ లో HTML రాస్తున్నాం కాబట్టి JSX అంటాం. ఓకే, ఇదేంటి అనేది, దీన్ని వరకే అనేది, HTML వరకి. HTML వరకే JSX అంటాం. దీన్ని ఏమంటాం? JSON. JSON అంటే ఏంట్రా చెప్పు. JSON అంటే ఇందాక వచ్చింది మాడిఫై చేయడానికి. JSON అంటే ఏంటి చెప్పు నాకు. ఇందాక వచ్చింది కదా మాడిఫై చేసేది, రా డేటాని రీడబుల్ ఫార్మాట్ లో మార్చిద్ది. JSON అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. అంటే నార్మల్ ఆబ్జెక్టే, ఆబ్జెక్ట్ లో సమ్ నేమ్ ఇట్లా ఇస్తాం చూడు, అదే JSON అంటే. ఇదేంటి JSX? ఏది JSX? దీని వరకు JSX. ఇదేంటిదంటే ఫంక్షనల్ కాంపోనెంట్. ఓకే, కాంపోనెంట్ మనం దేంతో రాస్తున్నాం? ఫంక్షన్ తో రాస్తున్నాం కాబట్టి ఫంక్షనల్ కాంపోనెంట్. ఓకే, ఇనిషియల్ డేస్ లో ఎట్లా రాసేవాళ్ళు తెలుసా ఈ కాంపోనెంట్స్ ని? క్లాసులతో రాసేవాళ్ళు. అది నరకం బాబోయ్, అమ్మో. క్లాస్ అని పెట్టి, ప్రోడక్ట్ కార్డ్ అని పెట్టి రాసేవాళ్ళు క్లాసులతో. దాంట్లో మళ్ళీ కన్స్ట్రక్టర్స్ వస్తాయి, అది బాబోయ్. ఇప్పుడు కొంతమంది పాతకాలం కంపెనీల్లో నువ్వు రియాక్ట్ జాబ్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళు అడుగుతారు, ఈ కాన్సెప్ట్స్ అడుగుతారు. అప్పుడు నువ్వు వాళ్ళకి ఏం చెప్పాలి? అది రియాక్ట్ కనిపెట్టినోడే వదులుకున్నారు, అందుకని ఇప్పుడు ఎవరు నేర్చుకోవట్లేదు, సో నా ఫంక్షనల్ కాంపోనెంట్స్ వచ్చి అంటే ఏమంటారు? నాకు ఇంటర్వ్యూలో కూడా అడిగారు, క్లాస్ కాంపోనెంట్స్ చెప్పు అన్నారు. సేమ్ నేను అదే చెప్పా, అది డెప్రికేటెడ్ అయిపోయింది అంటారు. ప్రోగ్రామింగ్ లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది డెప్రికేటెడ్ అని. డెప్రికేటెడ్ అంటే ఏంటంటే లైబ్రరీస్ డెప్రికేట్ అవుతూ ఉంటాయి. డెప్రికేట్ అంటే ఏంటంటే వాళ్ళు ఒక సంథింగ్ ఏదో కోడ్ రాస్తారు. ఇప్పుడు ఇది కనిపెట్టారు ఫంక్షనల్ కాంపోనెంట్, కొన్నాళ్ళ తర్వాత ఏమనుకున్నారంటే వాళ్ళు, ఇది నాకు తెలిసి ఇది బాగాలేదు, దీనికన్నా బెస్ట్ అప్రోచ్ ఇంకోటి ఉంటుంది ఫంక్షన్ కాంపోనెంట్స్ డిఫైన్ చేయడానికి అనుకొని ఇంకో మెథడ్ క్రియేట్ చేశారు. అప్పుడు ఏం చేస్తారు? దీన్ని డెప్రికేట్ అంటారు. అంటే అది వాడచ్చు, ఆల్రెడీ కోడ్ లో ఉన్నది వర్క్ అవుతుంది, కానీ కొత్తగా రాసేటప్పుడు ఇది వాడకండి, ఇది వాడండి అని చెప్తారు. అంటే ఇది డెప్రికేట్ అయిపోయిందని. ఓకే, అలానే ఇదివరకు క్లాస్ కాంపోనెంట్స్ వాడారు, అవి డెప్రికేట్ అయిపోయింది.
ఇప్పుడు ఫంక్షనల్ కాంపోనెంట్స్ వాడుతున్నాం ఎవ్రీవేర్. సింపుల్గా అయితే ఇది ఇలా ఫంక్షనల్ కాంపోనెంట్ రాసుకుంటాం, వాడేటప్పుడు ప్రోడక్ట్ కార్డ్ అని ఇట్లా వాడుకుంటాం. ఇంకా దీనికి ఇంకా భయంకరంగా చాలా కాన్సెప్ట్స్ వస్తాయి. ఇది టాప్ లెవెల్లో. ఇక్కడ నుంచి స్టేట్ అని వస్తుంది, ప్రాప్స్ అని వస్తుంది, హుక్స్ అని వస్తుంది, రెండరింగ్, రీరెండరింగ్, చాలా అంటే చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. మెల్లమెల్ల నేర్చుకోవాలి, చాలా టైం పట్టింది మనకి. ఇంకా అసలు ఇక్కడ స్టార్ట్ చేయాల్సింది. ఇక్కడ దీని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం మనం. ఓకే. దీని తర్వాత మెల్లగా నోడ్ చేసుకెళ్తాం, నోడ్ చేసిన తర్వాత మాంగో డీబీకి వెళ్తాం, ఇంకా ఫుల్ స్టాక్ డెవలప్. అది రోడ్ మ్యాప్. లోపు ఇది విజిట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఉంటుంది మొత్తం లర్న్. ఇందాక ఏం చెప్తున్నా ఏంటంటే, ఇది జావా స్క్రిప్ట్ లో HTML రాసేస్తున్నాం డైరెక్ట్ గా. JSX. జావా స్క్రిప్ట్ లోనే CSS కూడా రాసేయచ్చు. ఓకే. ఎలా అనుకున్నా, ఇప్పుడు సపోజ్ ఈ డ్యూకి ఫ్లెక్స్ ఇవ్వాలి రా, ఫ్లెక్స్ ఇవ్వాలి. ఎట్లా ఇస్తావు నువ్వు? క్లాస్ అని పెట్టుకుని ఫస్ట్ దానికి ఏదో పేరు పెట్టుకుంటావు, కార్డ్ అని పేరు పెట్టుకుంటావు. నెక్స్ట్ ఇంకో ఫైల్ క్రియేట్ చేసి డాట్ కార్డ్ అనేసి ఇందులో రాసుకుంటావు డిస్ప్లే ఫ్లెక్స్ అని. అంతేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్ట్కి వచ్చిన తర్వాత క్లాస్ అని పెట్టకూడదు, క్లాస్ నేమ్ అనాలి. క్లాస్ నేమ్. ఓకే. అది ఒకటే, క్లాస్ అనకూడదు. కాకపోతే క్లాస్ నేమ్ అనాలి. ఎందుకు? క్లాస్ అంటే జావాస్క్రిప్ట్ క్లాసెస్ అనుకుంటుంది, అందుకని క్లాస్ నేమ్ అనాలి. ఓకే. ఇంకో కాన్సెప్ట్ ఉంది ఏంటంటే, ఇది సపరేట్ CSS కదా. జావాస్క్రిప్ట్ లోని CSS ఎలా రాస్తామంటే టైల్ విండ్ CSS అని ఒకటి ఉంది. టైల్ విండ్ CSS తో ఇక్కడే రాసేయచ్చు డైరెక్ట్ గా. నీకు ఫ్లెక్స్ బాక్స్ కావాలా, ఫ్లెక్స్ అయిపోయింది. దీని అర్థం ఏంటంటే ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ అయిపోయినట్టు. ఓకే. జస్టిఫై కాంటెంట్ సెంటర్ అనాలా, అప్పుడు ఇలా రాస్తావు, జస్టిఫై సెంటర్ అంటావు. షార్ట్ కట్స్ అనమాట. జస్టిఫై సెంటర్ అంటే దాని అర్థం ఏంటంటే జస్టిఫై కాంటెంట్ సెంటర్. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అనాలా, అప్పుడు ఏమంటావు అంటే BG రెడ్ అంటావు. నెక్స్ట్ ఇంకేముంటాయి, ఇంకా అలా పొజిషన్ అబ్సల్యూట్ అనాలా, అబ్సల్యూట్ అంటావు. టాప్ నుంచి 100% అనాలా, టాప్ 100 అంటావు. అట్లా షార్ట్ కట్స్ అనమాట. నాది మొత్తం అంతే రాసా. నా ఇది స్కాన్ టు మెనూ మొత్తం అది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. చూపించినట్టున్నా నీకు. అవును, చూపించావు నాకు. పొడుగ్గా ఉంటుంది. అవునవును. ఈజీ, చాలా ఆర్గనైజ్ అయిపోతుంది. కాకపోతే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, పొడుగ్గా అయిపోతుంది. అదొక్కటి. నువ్వు ఇనీషియల్గా నాకు కూడా చాలా ఇబ్బంది అయ్యేది, కానీ వాడగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇదేంటి చెప్పు, ఇది కాంపోనెంటేనా? ఇది కాంపోనెంట్. ఇదిగో హెడర్ అనేది ఒక కాంపోనెంట్. అట్లా కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకుంటాం. ఇదిగో ఫంక్షన్ హోమ్ అనేది కూడా ఒక కాంపోనెంట్. అట్లా ఇది ఏం చేస్తుంది? రిటర్న్ చేస్తుంది. ఏం రిటర్న్ చేస్తుంది? HTML డైరెక్ట్ గా రిటర్న్ చేసేస్తుంది. అట్లా మొత్తం ఇంకా ఎంటైర్ కోడ్ బేస్ అంతే ఉంటుంది. ఓవర్వ్యూ అనుకో, ఓవర్వ్యూ టాప్ లెవెల్లో ఇట్లా ఉంటుందండి. ఇక్కడ ప్రాపర్ గా కాన్సెప్ట్స్ ఆడున్నాయి. 1 by 1 వెళ్ళాలంటే అని చేస్తున్నాను. డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. బాగుంటుంది, చాలా బాగుంటుంది రా రియాక్ట్. ఎక్సైట్మెంట్ వచ్చింది ముందు, ఇంకా చేయాలి అని. సరే, రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం రియాక్ట్. ఇంకా ఏమంటావు? ఓకే. రికార్డ్ చేసావుగా? చేస్తున్నా. సరే, అప్లోడ్ చేసేరా దాంట్లో. ఇప్పుడే అప్లోడ్ చేస్తే, ఇప్పుడే పెట్టేస్తా.
సరే మరి అయితే. ఓకే మామ. బాయ్.